కస్టమర్ దగ్గర నుంచి వచ్చే లైవ్ ఎస్కలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి వన్స్ మీకు ERP లో లైవ్ అయిన తర్వాత ఈ డాష్ బోర్డ్ ఏదైతే ఎస్కలేషన్ డాష్ బోర్డ్ అని ఏదైతే ఉన్నాయో మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వన్స్ మీకు ఎస్కలేషన్ డాష్ బోర్డ్ లో మీకు రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు 3 ఇంపార్టెంట్ థింగ్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి యాక్షన్ రిక్వైర్డ్, అండ్ సెకండ్ వచ్చేసి ఎస్కలేటెడ్, అండ్ థర్డ్ వచ్చేసి రెస్పాండ్. సో యాక్షన్ రిక్వైర్డ్ లో ఏంటి అంటే మీకు వచ్చే ఎస్కలేషన్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఏవైతే మీకు ఎస్కలేషన్స్ యాడ్ అవుతాయో మీ హబ్ కి సంబంధించి అవన్నీ కూడా మీకు యాక్షన్ రిక్వైర్డ్ లో కనిపిస్తాయి. ఫర్ సపోజ్ మీరు ఆ ఎస్కలేషన్ కి విత్ ఇన్ 4 hours లోపు రెస్పాండ్ అయితే, ఏదైతే చిన్నారో మీరు చెప్పారో, సో ప్రీవియస్లీ 2 hours ఉండేది, ఇప్పుడు మనకి 4 hours టైం ఇచ్చారు. వెదర్ విస్మాస్టర్ అయినా సరే, HMT అయినా సరే 4 గంటల లోపు మనం దానికి రెస్పాండ్ అవ్వాలి, బట్ అయ్యేది కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వాలి. సో ఆ 4 గంటల లోపు ఏదైతే ఎస్కలేషన్ ఉందో దానికి రెస్పాన్స్ ఇస్తామో ప్రాపర్ గా, అది రెస్పాండ్ ట్యాబ్ లోకి వెళ్తుంది. ఫర్ సపోజ్ మనం ఆ 4 గంటల లోపు అంటే ఆ 4 hours లోపు కానీ అది మీరు ఆ పర్టికులర్ ఎస్కలేషన్ కి ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వకుండా వదిలేస్తే అది ఎస్కలేటెడ్ ట్యాబ్ లోకి వెళ్తుంది. సో ఎస్కలేటెడ్ ట్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, అది AM బకెట్ లోకి వెళ్తుంది. సో వన్స్ అది AM బకెట్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మన HMT ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఆ పర్టికులర్ ఎస్కలేషన్ కి రెస్పాండ్ అవ్వచ్చు. సో మళ్ళీ అది రెస్పాండ్ అవ్వగానే అది రెస్పాండ్ ట్యాబ్ లోకి వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ కాంటెక్స్ట్. సో మీకుండే ఈ ఎస్కలేషన్ డాష్ బోర్డ్ లో 3 థింగ్స్ ఏంటి అంటే మీకు నెంబర్ ఆఫ్ ఎస్కలేషన్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి, ఎన్నిటికి రెస్పాండ్ అవ్వాలనేది. సో రెస్పాండ్ అయితే ఎన్ని రెస్పాండ్ అయ్యారు ఏంటి అనేది మీకు ఇక్కడ రెస్పాండ్ ట్యాబ్ లో కనిపిస్తుంది. ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే వదిలేసిన ఎస్కలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎస్కలేటెడ్ ట్యాబ్ లో కనిపిస్తాయి. సో విత్ నెంబర్స్ తో కనిపిస్తాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు చూసుకొని 4 hours లోపు మీరు రెస్పాండ్ అవ్వచ్చు వస్తుంది. అండ్ ప్రతి ఎస్కలేషన్ కి మీరు ప్రాపర్ రెస్పాన్స్ మాత్రమే ఇవ్వాలి. వై? బికాస్ వీ కాంట్ ఈవెన్ ఎడిట్ ద ఎస్కలేషన్. సో అంటే వీ కాంట్ ఈవెన్ ఎడిట్ ద రెస్పాన్స్. మీరు ఏదైతే రెస్పాన్స్ దాన్ని మీరు ఎడిట్ చేయడానికి అవ్వదు. ఇదే విషయాన్ని మీరు విస్మాస్టర్స్ కూడా చాలా క్లియర్ గా చెప్పాలి. వై? బికాస్ విస్మాస్టర్స్ కూడా దాన్ని ఎడిట్ చేయలేరు. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో మనం ఆ ఎస్కలేషన్ కి ఏదో ఒక నామకే వస్తే రిప్లై ఇవ్వాలి కాబట్టి అని చెప్పి ఈ రోజు డెలివరీ అవుతుంది, లేకపోతే ఇది ఆల్రెడీ ఆన్ ది వేలో ఉంది, లేకపోతే ఇది 48 hours లోపు డెలివరీ అయిపోతుందని మనకి కనిపించిన ఆప్షన్ కాకుండా ఆ పర్టికులర్ ఎస్కలేషన్ టికెట్ అంతా ఓపెన్ చేసి, వై? బికాస్ మీకు ఇక్కడ ఈ పర్టికులర్ స్క్రీన్ మీద చూసినట్లయితే టికెట్ ఐడి ఉంటుంది, ట్రాకింగ్ ఐడి ఉంటుంది, ఇష్యూ టైప్ ఉంటుంది, ఆ షిప్మెంట్ స్టేటస్ ఏంటి అనేది ఉంటుంది. అండ్ మీరు ఆ టికెట్ ఐడి మీద క్లిక్ చేస్తే కంప్లీట్ టికెట్ తాలూకా హిస్టరీ కూడా కనిపిస్తుంది. లైక్ అప్పటి వరకు రాసిన కామెంట్స్ ఏంటి, ఎవరు దానికి రెస్పాండ్ అయ్యారు, ఏ టైప్ ఆఫ్ రెస్పాన్స్ మీరు ఇచ్చారు. సో ఇదంతా ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని జాగ్రత్తగా చూసుకొని మీకున్న ఆ ఫ్యూ డ్రాప్ డౌన్స్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకుని రెస్పాండ్ అవ్వాలి, దట్ విత్ ఇన్ 4 hours. సో ఎప్పుడైతే అది మన విస్మాస్టర్ కి బయోడ్ లో యాడ్ అవుతుందో, సో వన్స్ అది యాడ్ అయిన తర్వాత వాళ్ళు దాన్ని రన్ షీట్ నుంచి రిమూవ్ చేయడానికి అవ్వదు. వెదర్ ఫిక్స్ డెలివరీ షిప్మెంట్ అయినా పికప్ అయినా సరే వాళ్ళకి వన్స్ రన్ షీట్ లో యాడ్ అయిపోయిన తర్వాత దాన్ని రిమూవ్ చేయడానికి అవ్వదు ఎట్ ఎనీ కాస్ట్. దట్ విస్మాస్టర్ హ్యాస్ టు రెస్పాండ్ టు దట్ పర్టికులర్ ఎస్కలేషన్. సో విస్మాస్టర్ కి ఎలా కనిపిస్తుంది అంటే వాళ్ళకి కూడా బయోడ్ లో ఎస్కలేషన్ టాబ్ లో అనేది కనిపిస్తుంది, చూపిస్తాను నేను మీకు అది. సో వాళ్ళు కూడా దాని మీద క్లిక్ చేసి 4 hours లోపు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఎస్, నో? సో ఈవెన్ గా ఆ షిప్మెంట్ P1, P2 కేటగరైజ్డ్ ఉన్నా కూడా వన్స్ మీకు అది ఎస్కలేషన్ కింద వచ్చింది అంటే దాన్ని P0 కింద అట్ ఎనీ కాస్ట్ దాన్ని అలానే కన్సిడర్ చేసుకొని దాని టికెట్ హిస్టరీ ఉంటే టికెట్ హిస్టరీ చెక్ చేసి దాని ప్రకారంగా మీరు దానికి రెస్పాండ్ ఇవ్వాలి. సో దిస్ ఇస్ ద మెయిన్ 1 point. అండ్ ద నెక్స్ట్ పార్ట్ ఈస్ మీరు ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే షిప్మెంట్ సో cannot be delivered ఒకటి ఉంది, విస్మాస్టర్ will be delivered in 48 hours ఉంది, విస్మాస్టర్ it will be delivered in today ఉంది, it will be delivered tomorrow, and it will be delivered in 24 hours. సో ఈ మీకున్న డ్రాప్ డౌన్స్ లో ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందో పర్టికులర్ ఎస్కలేషన్ కి దాన్ని మాత్రం చూసుకోవాలి. బికాస్ we can't edit particular response. సో దిస్ ఈస్ విస్మాస్టర్ బయోడ్ పేజ్. సో మీకు ఎలా అయితే ERP లో క్లియర్ గా డాష్ బోర్డ్ లో కనిపిస్తుందో ఎస్కలేషన్ సేమ్ ఇలాగే విస్మాస్టర్ కి కూడా ఎస్కలేటెడ్ అని కనిపిస్తుంది సేమ్. సో వీళ్ళు కూడా 4 hours లోపు రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది ఆ పర్టికులర్ ఎస్కలేషన్ కి. కాకపోతే వాళ్ళకి క్లియర్ గా చెప్పండి కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వమని. వీళ్ళకి ఇక్కడ విస్మాస్టర్ కి వన్స్ ఆ ఎస్కలేషన్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వీళ్ళకున్న డ్రాప్ డౌన్స్ కొన్ని ఉంటాయి. లైక్ వీళ్ళు కూడా వెంటనే డెలివరీ చేయగలరా, లేకపోతే రూట్ ఆల్రెడీ క్రాస్ అయిపోయి ఉన్నామా, లేదా వీళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ కావాలా, లేకపోతే లొకేషన్ ఏమైనా కరెక్ట్ గా లేదా అని చెప్పి వీళ్ళకి కొన్ని డ్రాప్ డౌన్స్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ డ్రాప్ డౌన్స్ ఆప్షన్ బట్టి చూసుకొని వీళ్ళు సెలెక్ట్ చేస్తే, ఫర్ సపోజ్ నేను ఉన్నాను, నాకు ఆ ఫోన్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు, సో ఐ నీడ్ ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్, ఆరెల్స్ నాకు అడ్రస్ ప్రాపర్ గా లేదు. సో ఇమీడియట్ గా అది కస్టమర్ వాట్సాప్ ఏదైతే సపోర్ట్ ఉంటుందో వాళ్ళకి అక్కడ సపోర్ట్ లో వాళ్ళకి ఆ మెసేజ్ వస్తుంది, వాళ్ళు దాని ప్రకారంగా రెస్పాండ్ అవుతారు. సో ఇక్కడ కస్టమర్ సైడ్ నుంచి 2 points ఉంటాయి. ఒకటి, మీ HMTకి ఏదైతే ఒక ఎస్కలేషన్ ఏదైనా వచ్చింది అంటే మీరు రెస్పాండ్ అయినప్పుడు వాళ్ళకి ఆ స్టేటస్ వెళ్తుంది. అండ్ విస్మాస్టర్ కూడా తన బయోడ్ లో ఏదైతే రెస్పాన్స్ సెలెక్ట్ చేస్తున్నాడో సేమ్ అదే రెస్పాన్స్ వాళ్ళకి కస్టమర్ కి ఆ స్టేటస్ అనేది వెళ్తుంది.
సో మీ ఆర్డర్ 24 లేకపోతే వెరీ సూన్ డెలివరీ అవుతుందని కానీ, లేకపోతే ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ మాకు రిక్వైర్డ్ ఉందని కానీ, లేకపోతే లొకేషన్ రిక్వెస్ట్ ఇంకోటి ఉందని కానీ అడిగితే దాని ప్రకారంగా కస్టమర్ అనేవాడు రెస్పాండ్ అవుతాడు. సో వన్స్ కస్టమర్ రెస్పాండ్ అయిన తర్వాత అది మళ్ళీ మన వాడికి బయోడ్లో అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. దాని ప్రకారంగా మన విస్మాస్ట్ అనే వ్యక్తి సో డెలివరీ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ శేఖర్, ఇంకేమైనా మిస్ చేశానా? క్లియరా? ఇంకేమైనా? సారీ, మనకి లాస్ట్ లో ప్రాసెస్ వీడియో ఉంది.